హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షిర్ కిచెన్. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఈ రెసిపీ అయితే సూపర్ అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో కనుక పొటాటోస్ కనుక ఉన్నట్లయితే ఈ రెసిపీ అయితే చేయండి. అందరికీ బాగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ లంచ్ బాక్స్లో పెట్టాలనుకున్నప్పుడు ఇలాంటివి కనుక చేసి ఇచ్చినట్లయితే చాలా బాగా తిని ఎంజాయ్ మరి చేస్తారండి. అంత బాగుంటుంది. సింపుల్ వేలో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నేనైతే ఒక సర్వింగ్ బౌల్ అయితే తీసేసుకున్నానండి. ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఒక పెద్ద సైజు బంగాళాదుంప అయితే తీసుకున్నానండి. ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజు క్యారెట్ని ముక్కల్లాగా కట్ చేసి ఇందులో వేస్తున్నాను. అలాగే 1/4 కప్పు వరకు ఉంటుందండి క్యాప్సికము, సన్నగా ముక్కలు వేసేసాను. అలాగే క్యాప్సికమ్, అలాగే స్వీట్ కార్న్ కూడా కొద్దిగా తీసుకున్నానండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేస్తున్నాను. తర్వాత ఇది సన్న సేమియా అండి, కొద్దిగా 1 కప్పు వరకు ఉంటుందండి, ఇందులో వేస్తున్నాను. మీ కనుక సన్న సేమియా లేకపోతే వరిమిసల్లి సేమియా కూడా వేసుకోవచ్చండి. 1/4 స్పూన్ వరకు సాల్ట్, 1/4 స్పూన్ వరకు పసుపు పొడి, 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1 స్పూన్ వరకు మిరియాల పొడి వేసానండి. మీరు కనుక ఇంకా స్పైసీ తినేవాళ్ళైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. చిన్నపిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి స్పైసీ అనేది కొద్ది తక్కువ వేస్తున్నాను. ఈ విధంగా అన్నీ కలిసే విధంగా మనం దీన్ని కలిపి పక్కన పెట్టేసేయాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల వరకు గోధుమ పిండి, అలాగే 1/4 స్పూన్ వరకు సాల్ట్ వేసేసి 1/4 కప్ వరకు వాటర్ పోసేసి వీడియోలో చూపిన విధంగా కలుపుకొని పక్కన పెట్టేసేయాలండి. ఇవైతే చీజ్ అండి. చీజ్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఉల్లగడ్డ మిశ్రమాన్ని చేత్తో ఉండలాగా చేసేసుకొని ఈ విధంగా చేత్తో వత్తుకొని మధ్యలో చీజ్ని పెట్టేయాలండి. చీజ్ పెట్టేసిన తర్వాత ఇంకోసారి బాల్ లాగా చేసేసి మీకు నచ్చిన షేప్లో మీరు ట్రై చేసి పెట్టుకోవచ్చండి. మీరు బాల్స్ కానీ లేకపోతే ట్రయాంగులర్ షేప్లో మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు చేసేయవచ్చు. నేనైతే ఈ షేప్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా చేసేసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమంలో ముంచి, అలాగే సేమియాను ఈ విధంగా కోటింగ్ అనేది ఇవ్వాలండి. మీకు కనుక చిన్న సేమియాల బదులు వరిమిసల్లి లావు సేమియాలు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. తర్వాత షాలో ఫ్రైకి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి చొప్పున వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలండి. ముందుగా ఈ విధంగా ఆయిల్ అనేది పోస్తూ 2 పక్కల తిప్పుకుంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండో పక్కకు టర్న్ చేసుకుని ఫ్రై చేసుకొని తీసేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పొటాటో చీజ్ టిక్కీ అయితే రెడీ అండి. స్నాక్స్ కనుక దీంట్లో కచప్ కానీ, గ్రీన్ చట్నీ కానీ, టమాటా చట్నీ ఏదైనా కానీ దీంట్లో బాగుంటుందండి. ఏ చట్నీ లేకపోయినా కూడా ఈ రెసిపీ అనేది సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇంతే ఫ్రెండ్స్, వేడివేడిగా ఆలూ టిక్కీ అయితే రెడీ అండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.